ఖమ్మంలో కవిత నిరాహార దీక్ష ఈ వెంగుమట్ల మరి ఇల్లు ఊల్చగా నిలవన ఏవో ఆర్డర్లు ఉన్నాయి, కోట ఆర్డర్లు ఉన్నాయి, భూదానం భూములా మీరు ఎట్లా ఇచ్చేస్తారు అనేది. మరి ఇప్పుడు ఆయనే కట్టాల ఇల్లు ఆడ కట్టించేదాకా మేము పట్టిడం అని విశాఖనగర్ మహారాజు ఎంటేసుకొని కవితమ్మ నిన్న ఏదో ధర్నాకు దిగిందట, అరెస్ట్ కూడా చేసినట్టు. మరి ఇవన్నీ రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు కోసము మేము పోరాడుతున్నామని చెప్పుకోవడానికి ఫోటోలకు పోజులు ఇచ్చి మేము ఏదో మీకోసం ఉద్ధరిస్తున్నామని చెప్పడానికి తప్ప ఈ నాయకులు వచ్చి చేసేది ఏం లేదు. వాస్తవానికి ఇలా బలైంది పేద ప్రజలు. ఇంతకుముందు ఉన్న నాయకులు, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళు ఎప్పుడు కానీ ఏ పేద వ్యక్తి కానీ నిజంగా కూడా ఏ పేద వ్యక్తి ఒక 10 గజాలు 20 గజాలు 50 గజాలు కబ్జా చేయడు. లోకల్ లీడర్లే అమ్ముకుంటారు వీళ్ళకు. నోటరీలు చేసి చేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నోటరీ చేసేసి ఇగో ఇది ఇంత, ఇది 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అని 60 గజాలు 80 గజాలు 100 గజాలు అమ్ముకుంటారు తప్ప ఏ పేద వ్యక్తి నిజంగా కూడా కబ్జా చేసినట్టు చరిత్రలో ఎక్కడ లేదు.